अनुभव 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 परिमళం जीवन सौरभं अनुभव परिमళం जीवन सौरभं अनुभव अनुभव। అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. అక్కిరాజు సుందర రామకృష్ణ గారు ప్రముఖ నటులు, రచయిత, వక్త. తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ పట్టా పొందిన వీరు 2007 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ అధ్యాపకులుగా పురస్కారం అందుకున్నారు. వీరు అనేక శతకాలు, రచనలు చేశారు. బాల్యం నుంచి నటన, గానం పట్ల మక్కువ గల రామకృష్ణ గారు ఏ గ్రేడ్ కళాకారులుగా ఆకాశవాణి, దూరదర్శన్ వారి పలు నాటకాలలో నటించారు. పలు టీవీ ఛానల్స్ కార్యక్రమాలలో కూడా పాల్గొన్న వీరు పలు సినిమాలలో కూడా నటించారు. అక్కిరాజు సుందర రామకృష్ణ గారు పాడిన పద్యాలు ఇప్పుడు విందాం. మిత్రులారా, రాయప్రోలు జగదీష్ చంద్ర శర్మ, తెనాలి. చక్కటి పద్యరచనలో సిద్ధాస్తుడు. ఈ మధ్యకాలంలో నాకు చాలామంది పంపుతూనే ఉన్నారు, కానీ నేను అసలు మళ్ళీ నా గొంతు నాకు వస్తుందా అనేటువంటి అనుమానం వచ్చింది. నాకు పూర్తిగా గొంతు పోయింది అంటారు చూడు, నమ్మరు చాలామంది. నమ్మాలి. అదొక రకమైన వైరల్ ఇన్ఫెక్షను నాకు గొంతుకు వచ్చిందట. అంటే మంచినీళ్లు మింగటానికి కూడా నెమ్మదిగా ఒక 10 సెకండ్లు మింగితే లోపలికి పోయినాయి. ఇంకా మరి అది అర్థం. మరి ఇవాళ భరతధాత్రి భవ్య సుగాత్రి అనే పద్యం, ఇది కూడా చూడటంలే ఎక్కువ, ఇది వాట్సాప్ కూడా. ఈ పద్యం ఒకసారి గొంతెత్తి పాడాలని అనిపిస్తున్నది. వినండి అయ్యా. వేదాంత విజ్ఞాన భేరీ నినాదముల్, వేదాంత విజ్ఞాన భేరీ నినాదముల్, విననౌను రమ్యమై పృథివీ నచట. అదేంటో పద్యం మొదలు పెట్టగానే తేన్పులు, ఎక్కిళ్ళు, గమ్మత్తు అదే చెప్తున్నా కదా. చిత్ర విచిత్రాలైనటువంటి వస్తున్నాయిలేండి. మళ్ళీ వేదాంత విజ్ఞాన భేరీ నినాదముల్, విననౌను రమ్యమై పృథివీ నచట, పృథివీ నచట. ఋషి పరంపరతోడా, రుజువర్తనముతోడా, సధర్మ పంక్తులు సాగునెచట. వసుధైక భవనల్, పరమార్థ చింతనల్, ప్రకృతి సమర్చనల్ పాదులెచట. వివిధ సంస్కృతులక్క వృక్షం పుసుమములై, వివిధ సంస్కృతులు ఒక్క వృక్షం పుసుమములై విరబూయు ఐక్యతా వీధినచట. ఘనతగాంచిన వైదిక కర్మభూమి, జాతి కందిన ఏకైక శాంతి భూమి, సత్యధర్మ చక్రద్వయి సాగు భూమి,
అది మా భూమి, అది మా భూమి, భరత దివ్యంపు భూమి. ఈ ఆ ఆ నాయనా బాబు జగదీష్ చంద్ర శర్మ, చాలా ఇష్టంతో ప్రేమతో పాడానయ్యా, నీ మిత్రులకు పంపుకో. భావదేవుడు డాక్టర్ అక్కిరా సుందరరామకృష్ణ. మిత్రులారా, శతావధాని తిరుపతి వాస్తవ్యుడు, ప్రస్తుతం కాలిఫోర్నియా వాస్తవ్యుడు అయినటువంటి శ్రీచరణ్ గారు మా అమ్మ వ్రాయమని అడిగితే అమ్మవారు ఇలా ప్రసాదించారు. చూడండి ఎంత వినయపూరితంగా రాశాడు. నేను రాశాను అనొచ్చు కదా, నేనైతే అట్లాగే ఉంటుంటా ఇప్పటికి కూడా, అంటే అది నా లక్షణం. అది అంటూ రేపు తిరుపతిలో 75 సంవత్సరాల వారు రిటైర్డ్ ఎంప్లాయీస్కి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సన్మానించు సందర్భాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి పద్యం, శేష పద్యం రాశాడు. మరి నాకు 75 76 కూడా వెళ్తుందేమో, మరి నాకు కూడా ఒక దండేస్తే బాగుండు. వేయడు ఆయన. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏంటంటే ఆయన పక్షపాతి కొంచెం, లేకపోతే 12 ఏళ్ల తర్వాత మొన్న దర్శనం అయింది నాకు. మరి ఈ 12 ఏళ్లలో ప్రయత్నం చేయలేదంటే బోలెడు ప్రయత్నాలు చేశా. అంటే దానికి సమాధానం నాలాగా మాట్లాడితే ఎవడిస్తాడరా నీకు దర్శనం అన్నట్టు అనలేదు, కానీ చూశాడు. సరే, ఆయన అంటే ఏంది, చూస్తే ఏంది, నాకు అవన్నీ ఎందుకు. కానీ ఈ పద్యం పంపిన తర్వాత ఉన్న శ్రీమతి మనోరంజని గారు, అంటే ఈ చిరంజీవి మాతృమూర్తి, నాకు మరి మెళ్ళో పూలదండ ఈసారి తిరుపతి వచ్చినప్పుడు ఆ దంపతులు ఇద్దరు, జయరామ్ నాయుడు గారు మరి మనోరంజని గారు వేస్తారని ఆశిస్తూ, నేను నిజంగా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. వెళ్ళారా ఇవన్నీ ఎందుకు కానీ, వరాహ క్షేత్ర సప్తాద్రి, వరాహ క్షేత్ర సప్తాద్రి పానంద నిలయ స్థితం, వరాహ క్షేత్ర సప్తాద్రి పానంద నిలయ స్థితం, మూర్తిత్రయావతారం మూర్తిత్రయావతారం శ్రీ వెంకటేశ్వర, శ్రీ వెంకటేశ్వరమాశ్రయే. శృతి ఎక్కువ విన్నావు కానీ పర్వాలేదు, 2 కొండల విషయం కదా. తర్వాత ఎంత వద్దనుకున్నా కొన్ని మాటలు చెప్పాల్సి వస్తుంది. వైమానికుండు అనటం సరే, జగద్రక్షకుండా నేనేనంట. లాలాటికుండు అనటం, ఏమండి సింజానతుండు అనటం సరే, వెంకటేశ్వరుడు అని నేను బోలెడు సార్లు అన్నాను. కొన్ని విచిత్రమైనటువంటి శబ్దాలు అట్లా ఎవరికి పలుకుతాయంటే నిజమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులకే పలుకుతాయి. సరే, కలిలోన తిరుపతిన్ కళ్యాణమూర్తి అయి, కలిలోన తిరుపతిన్ కళ్యాణమూర్తి అయి, భక్త కామిత రసవత్సలుండు, 7 కొండల పైన వేడుక మీరంగా, ఆనంద నిలయ వైమానికుడు,
శ్రీరమా కౌస్తుభ శ్రీవత్సకారుణ్య శ్రీవత్సకారుణ్య వక్షో విపుల జగద్రక్షకుండు రజత సౌవర్ణ వజ్రద్యుమ్న రత్న కిరీటోర్ధ్వ కుండ్రలాటికుండు స్వామి పుష్కరిణి గంగ వరగుచుండు చరణ పద్మ మంజీర సింజానతుడు స్వామి పుష్కరిణి గంగ వరగుచుండు చరణ పద్మ మంజీర సింజానతుడు నామ సంకీర్తనాచార్య నాదితుండు. నాదితుండు అనే ప్రయోగం ఎంత గొప్ప ప్రయోగం. స్వామి పుష్కరిణి గంగ వరగుచుండు చరణ పద్మ మంజీర సింజానతుడు నామ సంకీర్తనాచార్య నాదితుండు ఏలు పద్మావతి నాదితుండు నేలు పద్మావతి వెంకటేశ్వరుడు. స్వామి పుష్కరిణి గంగ బరగుచుండు చరణ పద్మ మంజీర సింజానతుండు నామ సంకీర్తనాచార్య నాదితుండు నేలు పద్మావతి వెంకటేశ్వరుడు. ఆ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భవదేవుడు డాక్టర్ అక్కిరావు సుందరరామకృష్ణ. దీన్ని మళ్ళీ మా బ్రహ్మానందం గారి దగ్గరికి పోయి రేపు ఎల్లుండో ఇది బంగారం కదా మరి మెరుగులు పెడతాం. నమస్కారములతో భవదేవుడు డాక్టర్ అక్కిరావు. మిత్రులు ఆచార్య ఎస్ఏటిఎస్ ఆచార్య గారు మంచి మంచి పద్యాలు పంపుతూనే ఉన్నారు. నేను చెప్పాను కదా, అసలు 20-25 రోజుల నుంచి నాకు మూగబోయింది అనొచ్చు, కంఠం మూగబోయింది. ఎప్పుడు గాలే మరి ఎందుకు అంటే డాక్టరు రాఘవాచార్యులు వారు ఇదొక వైరల్ నేనాయన ఏం భయపడద్దు, నీ గొంతు నీకుంటుందని అభయహస్తం గ్యారంటీ ఇచ్చాడు. సరే, శ్రీరంగము అని ఒక పేరుతో శీర్షికతో అచ్చం నాకైతే ఈ ఆచార్యుల వారు కింద పేరు కనుక లేకపోతే ఇది భద్రాచల రామదాసు రాశాడు అని అనుకోవచ్చు. అలాగే ఆ రంగధాముని గురించి కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి శీసపద్యం ఒకటి రాశారు. అది కూడా ఈయన పేరు కనుక కింద లేకపోతే ఏ మొల్లమ్మ గారు ఏ శేషప్ప గారు వాళ్ళు రాశారంటే నమ్మొచ్చు. అంత గొప్ప శైలిలో అంత మధురంగా శబ్దాలంకార భూయిష్టమై మంచి అనుప్రాసలతో చక్కగా విరాజిల్లుతున్నది. ఓపిక లేదు కానీ ఆయన పాడాలనిపిస్తుంది. పాడాలి అనిపించినప్పుడు పాడాలి. రంగద భంగ భక్తి మదిరంజిల రంగద భంగ భక్తి మదిరంజిల తత్తటి యందు కాంస శ్రీరంగము సుందరో పవనరాజి సుగంధిల వంగలుంగనారంగము సంశ్రితాభ్రగతురంగము లాలిత ముక్తి నర్తకీ రంగము ఇందిరాచరణరాజిత నూపురనాదరంగము ఈ రంగద భంగ ఇది ఉన్నాయి కదా మనకు అటజనకాంచ భూమిశ్వరుడిలో కూడా ఇదొక రకమైనటువంటి ఈ గకారం పూర్ణ బిందువుతో కూడిన గకారం కనుక కనపడితే పాడటం ఉత్సాహంతో పాడతాం. సరే,
తర్వాత అంటున్నాడు, మఖిత కౌస్తుభరత్న మౌక్తిక దామ సంశోభితు రాకేందు సుందరాస్యు. మఖిత కౌస్తుభరత్న మౌక్తిక దామ సంశోభితు రాకేందు సుందరాస్యు. మణిహేమమండల మకర కుండల దీప్తు సుందర వికచారవింద నయను. వికచారవింద నయను. ఆజానులంబ బాహూ చతుష్టయ. ఆజానులంబ బాహూ చతుష్టయ కోటి కందర్పకలిత శృంగారదేహు. శ్రీవత్సలోచనచిత మహోరస్థలు శ్రీకరపీత కౌశేయచేలు. నీలనీరదవర్ణు మాణిక్య మకుట కంకణంగద నవకాంచికాకలాపు భక్తవత్సలు ఇందిరా ప్రాణనాథు. ప్రకట కళ్యాణనాము ప్రకట కళ్యాణనాము శ్రీరంగధాము. ప్రకట కళ్యాణనాము శ్రీరంగధాము. ఇది దీని సంగతి. కొద్దిగా పక్కన అకంపెనీ ఉంటే గ్యాప్ అంటే విశ్రాంతి తీసుకోవచ్చు. ఏ అయినా కూడా గొప్ప పద్యాలు రాశారు ఆచార్యుల వారు, వారికి నమస్కారాలు. అఖిరాజు సుందర రామకృష్ణ గారు పాడిన పద్యాలు విన్నారు. అనుభవ్ అనుభవ్ అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ్ అనుభవ్. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి. 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.